తల్లి నరుడు తెలియక పాయసాన్నం కదా చాలా రుచిగా ఉంది కదా అని కడుపు నిండా తినేశాడు. ఆఖరణ జిహ్వచాపల్యంతో ఇంకొక గరిటె తిందామని గరిటెతో పైకి తీశాడు. ఓ చనిపోయిన బల్లి వచ్చింది అందులో. ఇప్పటి వరకు తను తిన్నది ఎంత మధురమైన పాయసాన్నమైనా, తాను ఇష్టపడి కడుపు నిండా తిన్నా అందులో ఒక బల్లి పడి చనిపోయింది అని తెలిసిన తర్వాత కడుపులోకి వెళ్ళిన పదార్థాన్ని కడుపులో ఉంచుకుంటాడా? కంఠంలోకి వేలు జొనిపి కావాలని వాంతి చేసుకుని కడుపులో ఉన్న పదార్థాన్ని బయటికి సయ్యని వెళ్ళించినట్లు ఏ పరమశివుణ్ణి నువ్వు నింద చేశావో అటువంటి నీకు నేను కుమార్తె అని అనిపించుకునే కన్నా ఇక ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాను, భాస్వచ్యుద్ధి ప్రాపించదన్ అని ఆమె అక్కడే కూర్చుని యోగశక్తి చేత తనలో ఉన్నటువంటి ఆ యోగ మార్గంలో వాయువులను కదిపి యోగాగ్ని యందు తన శరీరాన్ని దగ్ధం చేసి భస్మరాశిగా కింద పడిపోయింది. ఇది చమత్కారం. శివుడు శివుడిగా ఉంటాడు. ఎవడు ఎంత తప్పిదం చేసినా ఆయన పట్టించుకోడు. బిడ్డలు కదూ అంటూ ఉంటాడు. ఆయన జోక్యం చేసుకుని బుద్ధి చెప్తే తప్ప, లేకపోతే లోకమంతా దారి తప్పుతోంది. ఇవాళ దక్షుడికి భయపడి దేవతలు వచ్చారు, ఋషులు వచ్చారు, రేపొద్దున ఇది చూసి ఇంకోడు మొదలు పెడతాడు. కాబట్టి ఇలా దారి తప్పి ప్రవర్తిస్తే, శివనింద చేస్తే లోకాలకి అభ్యున్నతి కలగదు. అందుకే మనం ఓ మాట అంటుంటాం, మరణవాంగ్మూలము అంటాం. శరీరం విడిచిపెట్టే ముందు చెప్పినటువంటి మాట పరమసత్యం. అమ్మవారు సతీదేవిగా శరీరాన్ని విడిచిపెట్టేస్తూ ఒక మాట చెప్పింది, భవో నహోద్భేష్టి శివం శివేతరహ అంది. పరమశివుణ్ణి నిందించిన చోట, శివ నింద విన్న చోట అసలు ఇక మంగళములు జరగవు. ఎక్కడ శివనామ సంకీర్తనము జరుగుతుందో, ఎక్కడ శివుడు ఆరాధింపబడతాడో, ఎక్కడ శివుడు నమస్కరింపబడతాడో అక్కడ సర్వమంగళములు కలుగుతాయి. ఎక్కడైనా ఎవడైనా తెలియక శివనామాన్ని ధిక్కరించినా, శివుణ్ణి ద్వేషించి మాట్లాడినా శక్తి ఉంటే నిగ్రహించాలి, లేకపోతే చెవులు మూసుకుని వెళ్ళిపోవాలి. అంతేకాని శివనింద వింటే లేనిపోని ఉపద్రవాలు వస్తాయి లోకంలో. శివుడికి వ్యతిరేక ప్రచారాలు చేయడమే లోక నాశనం అవ్వడానికి కారణమవుతుంది. నువ్వు శివనింద చేశావు కాబట్టి నీకు మంగళం ఎక్కడి నుంచి వస్తుంది? నీ యజ్ఞం పూర్తవదు, నువ్వు దెబ్బతింటావని చెప్పి ఆ తల్లి శరీరాన్ని విడిచిపెట్టేసింది. ఇప్పుడు లోకానికి మార్గం చెప్పడానికి శివుడికి కోపం వచ్చి లేస్తాడు. శివుణ్ణి రుద్రుణ్ణి చెయ్యాలి అంటే ఆవిడ వల్లనే సాధ్యం, అందుకు వెళ్ళింది తప్ప ఆమె శివుణ్ణి ధిక్కరించి వెళ్ళేటటువంటి లక్షణం ఉన్నది కాదు. బిడ్డల్ని దారిలో పెట్టాలి కాబట్టి ఆమె శరీరం విడిచిపెట్టి కోపం తెప్పించింది. శరీరం విడిచిపెట్టేసింది కాబట్టి ఆమె లేకుండా పోదు, పరమశివుని యందే శక్తి స్వరూపంగా అణిగిపోతుంది ఆవిడ. ఆమెకి ఆ లక్షణం ఉంటుంది. అందుకే శంకరాచార్యులు వారు వనత్కాంచీదామాకరికలభకుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానాకరతలై పురస్తాదస్తాం నహ పురమతిరహో పురుషికా అని పిలిచారు సౌందర్యలహరిలో. పరమశివుడి యొక్క నేనన్న భావనయే అమ్మవారు. ఆ నేనన్న భావన కూడా లోపలికి అణిగిపోయి ఆయన ఆత్మారాముడై తనలో తాను రమిస్తుంటే అప్పుడు అమ్మవారు ఆయనలోకి అణిగిపోయిందని గుర్తు. నేనన్న భావనతో ఆయన ఉంటే, అహంస్ఫురణతో ఉంటే అమ్మవారు వ్యక్తమైంది అని గుర్తు. కాబట్టి ఇప్పుడు ఆమె లేకపోవడం ఉండదు, ఆయనలోకి అణిగిపోయింది. మళ్ళీ ఒక రూపాన్ని పొందాలి. ఎవరు పరమభక్తితో తనని ఆరాధించారో అటువంటి వారి కడుపున మళ్ళీ కుమార్తెగా వస్తుంది. అందుకే తర్వాత మళ్ళీ హిమవంతుడు మేనకాదేవికి ఇద్దరికీ కలిపి కుమార్తెగా వచ్చింది. పర్వతరాజపుత్రి కనుక పార్వతీ అని పేరు పెట్టుకుంది.